Subscribe now and press the bell icon. Never miss an update. సబ్జెక్ట్కి దీంట్లో కొన్ని మార్పులు జరిగినాయి. 30% సిలబస్. ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్ చాప్టర్స్లో టోటల్ 6 ఎక్సర్సైజ్, అంటే ఈ టోటల్ మనము ప్రాక్టీస్ చేయాలి. ఓకే. అండ్ సెకండ్ వచ్చేసి సెట్స్లో గిన ఎలాంటి రిడ్యూస్నెస్ లేదు. దీంట్లో గిన అన్ని ఎక్సర్సైజ్ని మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇక థర్డ్ యూనిట్ చాప్టర్కి వచ్చేస్తే పాలినామియల్స్లో దీంట్లో మనకు ఒక్కటి మాత్రము చూసుకోండి. ఇక్కడ డివిజన్ అల్గారిథం ఫర్ పాలినామియల్స్. ఈ ఎక్సర్సైజ్ని మనం చేయకపోయినా పర్వాలేదు. ఓకే, మిగతా అన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్లో లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. దీంట్లో ఎక్సర్సైజ్ ఈక్వేషన్ రిడ్యూసిబుల్ టు లీనియర్ ఈక్వేషన్స్. ఓకే, ఫిఫ్త్ ఎక్సర్సైజ్ అంటే ఫిఫ్త్ పార్ట్ అనుకోండి. ఇది చూసుకోకపోయినా నడుస్తుంది. ఫస్ట్ దాంట్లో మనం చూడండి, ఇక్కడ ఏముంది, పాలినామియల్స్లో ఒకటి డివిజన్ అల్గారిథం ఫర్ పాలినామియల్స్. ఈ చాప్టర్ చదవకపోయినా పర్వాలేదు, చదవాల్సిన అవసరం లేదు. కానీ చాప్టర్ 1, చాప్టర్ 2 అయితే పక్కాగా ప్రాక్టీస్ చేయాలి, కంపల్సరీ. థర్డ్ చాప్టర్లో ఒకటి తీసేశారు. ఫోర్త్ చాప్టర్లో ఈక్వేషన్ రిడ్యూసిబుల్ టు లీనియర్ ఈక్వేషన్. మళ్ళీ నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్కి వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో సిచ్యువేషనల్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఈక్వేషన్ రిడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది ఒకటి. సొల్యూషన్ బై కంప్లీటింగ్ ద స్క్వేర్, ఇది ఒకటి. ఈ రెండుటిని తీసేశారు. ఓకే. సో ప్రోగ్రెషన్స్, నెక్స్ట్ సిక్స్త్ చాప్టర్ ప్రోగ్రెషన్స్లో తీసేసినాయి. ఇక్కడ లాస్ట్లో ఉన్నాయి కదా, మీకు కనిపిస్తుంది. అప్లికేషన్స్ ఇన్ సాల్వింగ్ డైలీ లైఫ్ ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ సమ్ టు n టర్మ్స్ అండ్ వాట్ ఈస్ జీపీ, ఎంత టర్మ్స్ ఆఫ్ జీపీ. ఈ 2ని చదవాల్సిన అవసరం, మిగతా యథావిధిగా చూసుకోవాలి ప్రోగ్రెషన్స్లో. నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ. దీంట్లో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ యూజింగ్ హెరోన్స్ ఫార్ములా. ఇది చదవాల్సిన అవసరం లేదు. మిగతా చాప్టర్స్ ఉన్న సెక్షన్స్ని బాగా చూసుకోండి. నెక్స్ట్ 8th చాప్టర్లోకి వచ్చేసి సిమిలర్ ట్రయాంగిల్స్లో మనకు ఏరియా ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్, సెకండ్ వన్ కన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థీరమ్, థర్డ్ వన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ విత్ ఇంప్రాపర్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఈ 3 చూసుకోకపోయినా పర్వాలేదు, మిగతా బాగా ప్రాక్టీస్ చేయాలి. 9th చాప్టర్కి వచ్చేసి టాంజెంట్స్ అండ్ సెకండ్స్ టు సర్కిల్స్లో ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఆఫ్ మేజర్ సర్కిల్స్, మైనర్ అండ్ మేజర్ సెగ్మెంట్స్. ఈ ఒక ఎక్సర్సైజ్ని చూసుకోకపోయినా పర్వాలేదు. మిగతాయి టాంజెంట్ ఆఫ్ సర్కిల్, ఫైండింగ్ లెంత్ ఆఫ్ టాంజెంట్, నంబర్ ఆఫ్ టాంజెంట్ టు సర్కిల్, ఏరియా సెగ్మెంట్ ఆఫ్ సర్కిల్, మైనర్ అండ్ మేజర్ సెగ్మెంట్స్. ఈ లాస్ట్లో ఏదైతే ఉందో దాన్ని చూసుకోకపోయినా పర్వాలేదు. పైన ఉన్న 3ని మాత్రం బాగా ప్రాక్టీస్ చేయండి. 10th చాప్టర్ వచ్చేసి మెన్సురేషన్లో కన్వర్షన్ ఆఫ్ సాలిడ్స్ ఫ్రమ్ ద ఆన్ షేప్ టు ద అనదర్. ఈ ఒక్క ఎక్సర్సైజ్ని తీసేశారు. మిగతా 3 ఎక్సర్సైజ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. ఎలాగంటే ఫస్ట్ వన్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ ఫిగర్, సెకండ్ వన్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్, అండ్ థర్డ్ వన్ వాల్యూమ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్. ఓకే, ఫోర్త్ వన్ని ఇడిసేసి. నెక్స్ట్ ట్రిగ్నామెట్రీకి తీసుకున్నట్లయితే ట్రిగ్నామెట్రీలో మనకు తీసేసిన సిలబస్ మోటివేట్ ద రేషియో డిఫైన్డ్ ఎట్ 0 degree and 90 degrees. అండ్ సెకండ్ వన్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఈ రెండుని తీసేశారు. మిగతా 2 అలాగే ఉన్నాయి. అంటే ట్రిగ్నామెట్రీ రేషియోస్, వాల్యూ ఆఫ్ ట్రిగ్నామెట్రీ రేషియోస్ ఆఫ్ స్పెసిఫిక్ యాంగిల్స్, ఈ 2 బాగా ప్రాక్టీస్ చేయాలి. అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో ప్రాబ్లమ్ విత్ 1 ట్రయాంగిల్, ప్రాబ్లమ్స్ విత్ 2 ట్రయాంగిల్స్ ఇవి ఉన్నాయి. దీంట్లో కంప్లిమెంటరీ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ టు బి ఏ గివెన్. కంప్లిమెంటరీ ప్రాబ్లమ్స్ ఇయ్యడు, మిగతా ప్రాబ్లమ్స్ మాత్రం ఇస్తాడు అన్నమాట. అంటే లెసన్స్ ఏం తీయలేడు, కానీ కంప్లిమెంటరీ ప్రాబ్లమ్స్ అనేటివి ఇవ్వడు. నెక్స్ట్ ప్రాబబిలిటీకి వచ్చేస్తే
ప్రాబబిలిటీలో మనకు ఎలాంటి లెసన్స్ని తీయలేడు, టోటల్ ప్రాక్టీస్ చేయాలి అన్ని బిట్స్, అన్ని చాప్టర్స్. స్టాటిస్టిక్స్కి వచ్చేస్తే స్టాటిస్టిక్స్లో మనకు తీసేది మీన్ బై స్టెప్ డివిజన్ మెథడ్. ఓకే, మీన్ బై స్టెప్ డివిజన్ మెథడ్ ఒకటి. సెకండ్, గ్రాఫ్ ఆఫ్ గివెన్ కర్వే మోర్ దెన్ టైప్, అంటే కర్వే గ్రాఫ్స్ తీసేశాడు. ఓకే, లెస్ దెన్ టైప్ ఉన్నాయి, మోర్ దెన్ టైప్ని తీసేశాడు. అంటే గ్రాఫ్ ఆఫ్ గివ్ కర్వేస్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దీంట్లో మొత్తం చాప్టర్ కాదు, ఓన్లీ వన్. ఏంటి అది? మోర్ దెన్ టైప్స్ తీసేశాడు, లెస్ దెన్ టైప్ని చేయాలి మనం. ఓకే, అండ్ ఇంకొకటి మీన్ డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్ మీన్ మెథడ్, స్టెప్ డివిజన్ మెథడ్. స్టెప్ డివిజన్ మెథడ్ తీసేశాడు, దీంట్లో అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఉంది స్టాటిస్టిక్స్లో, టోటల్ సిలబస్లో. ఓకే, ఇది చూసుకోండి మ్యాథ్స్. Thanks for watching. Subscribe to our channel to get a latest video updates and press the bell icon to get a notification. Okay, thank you very much.